మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఘటనలో టీడీపీ మాజీ కౌన్సిలర్ భర్తను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ వెల్లడించారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ బాలిక అత్యాచార ఘటనని టీడీపీ పార్టీ తరపున ఖండిస్తున్నామని, మాయమాటలు చెప్పి మైనర్ బాలికను ఎత్తుకెళ్లడం దారుణమని అన్నారు. జరిగిన సంఘటనను పార్టీ అధినాయకుడు చంద్రబాబు దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రభుత్వం నుండి అన్ని విధాల బాధితురాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం నిమిత్తం ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. పిఠాపురంలో గంజాయి బ్యాచ్ చాలా వరకు అంతమైందని, అక్కడక్కడ మూలాలు ఉన్నాయి, వాటిని కూడా పూర్తిగా ఆపేందుకు పోలీసు వారు కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు. ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండాలి అంటే పోలీస్ పెట్రోల్ పెంచాలి అని కోరారు. జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. అత్యాచారం. అమ్మాయి ఉప్పాడ జంక్షన్లో చికెన్ పకోడీ కొనుక్కుందామని వచ్చినప్పుడు ఆటోతో పాటు ఆటోలో ఒక లేడీ, అలాగే అతను కలిసి అడ్రస్ అడిగారు. ఆ అడ్రస్ అడిగి ఆ అమ్మాయి చెప్పి లోపల ఆటోలో లిఫ్ట్ చేసుకుని వెళ్ళారు అని ఆ తల్లి చెప్తా ఉంది. దాన్ని మాదాపురంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అమ్మాయిని జీజీహెచ్ కాకినాడ పంపించింది. ఇటువంటి కార్యకలాపాలు ఎటువంటి అయినా సరే తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అతన్ని లక్ష్మణ్ని దానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రెండవది, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం, అలాగే ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్లో కావాలా ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం. ఎస్సీ కుటుంబం అవడం వలన ఆ తల్లికి కూడా 3 ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా మరి ఆవిడ ఆరోగ్యం మెరుగుపడే వరకు వైద్యం చేయించడం, వాళ్ళు ఏ విధమైన అవసరాలు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం సరిచేస్తుంది. అలాగే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పోలీస్ పెట్రోలింగ్ కూడా పిఠాపురాన్ని పెరగాలి. అలాగే రాత్రి 9 తర్వాత టౌన్లో అన్నెసరీగా కూర్చునే కూడళ్ళు, మాదాపురం సబ్వే ఒకటి, రథాలపేట సబ్వే ఒకటి, అలాగే ఎక్కడైతే పార్కులు వీటన్నిటిలో కూడా విచ్చలవిడిగా గంజాయి మందు తాగి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇవన్నీ కంట్రోల్ చేశారు పోలీసులు. ఏదేమైనా సరే తాగిన మనుషులు ఎవరన్నా 9:30 తర్వాత ఈ టౌన్లో ఉన్న వారిని వెంటనే మరి అరెస్ట్ చేయడం లేదా ఇంటికి పంపించడం చేయాలి. ఎందుకంటే ఒక అభద్రతా భావం ఎక్కడో రాకుండా ఆ విధంగా పోలీసులు పనిచేయాలి. పోలీసు పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఇప్పటివరకు పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఇంకా పెట్రోలింగ్ పెరగాలని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ దగ్గర కానీ ఇక్కడ కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా కంట్రోల్ అయింది. పోలీసింగ్ వచ్చాక ఎక్కడికక్కడ మా పిఠాపురాన్ని తీసుకున్న గంజాయి బ్యాచ్ చాలా మట్టుకు కంట్రోల్ అయింది. ఇంకా అక్కడక్కడ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు పెట్రోలింగ్ ఎక్కువ పెట్టి, రౌండ్స్ ఎక్కువ పెట్టి రాత్రిపాలో కూడా మన పెట్రోలింగ్ చేయడం వల్ల మరి ఇటువంటి మనుషులు ఎవరికన్నా భయభ్రాంతులతో ఉంటారు కాబట్టి, అలాగే ప్రజలకు కూడా రక్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన పెట్రోలింగ్ పెంచాలని కోరుతూ తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసాం. ఆ అమ్మాయికి కావాల్సిన వైద్యం, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలు కూడా అన్నీ కూడా మరి చేసి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇన్సిడెంట్ డీటెయిల్స్ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారికి అటు చంద్రబాబు నాయుడు గారికి నేను లిఖితపూర్వకంగా పంపిస్తానని కూడా తెలియజేస్తాను.